ఖరీఫ్ లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఆ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తనపై ఉన్న నమ్మకంతోనే తనకు సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ అప్పగించారని అచ్చెన్నాయుడు చెప్పారు. ఒక 2 లక్షల శాంపిల్స్ తీసాం సార్. మధ్యలో 2 ఏళ్ళు శాంపిల్స్ తీయలేదు సార్. అది ఈసారి టార్గెట్ 4 లక్షలు తీద్దామని పెట్టుకున్నాం. జాతీయ స్థాయిలో ఏపీ వ్యవసాయ శాఖను ఆదర్శ శాఖగా తీర్చిదిద్దుతానని అచ్చెన్న హామీ ఇచ్చారు. వైసీపీ సర్కారు అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఆయన విమర్శించారు. వైట్ హౌస్ తరహాలో జగన్ అన్ని జిల్లాల్లోనూ పార్టీ ఆఫీసులు నిర్మించుకున్నారని అచ్చెన్న మండిపడ్డారు. మధ్యలో 2 ఏళ్ళు శాంపిల్స్ తీయలేదు సార్. అది ఈసారి టార్గెట్ 4 లక్షలు తీద్దామని పెట్టుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఆల్సో గండికోట నుంచి పెన్నాకి నీళ్ళు వచ్చి సప్లిమెంట్ చేస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ చట్టాలను అతిక్రమించడం అన్యాయమన్నారు. వైసీపీ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేస్తామని అచ్చెన్న ప్రకటించారు. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. అసలు ఒకసారి రివ్యూ చేసి ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏది ఏమైనా సరే మళ్ళీ వ్యవస్థలన్నింటినీ కూడా ఫస్ట్ గాడిలో పెట్టాలి. ఆ పనిలో ఉన్నాం. దీంతో పాటుగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దానికి సిద్ధం చేయడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ఎక్కడ ఎవరు విత్తనం అందలేదనే మాట రాకూడదు, ఎరువులు అందలేదనే మాట రాకూడదు. 2-3 రోజుల్లో బ్యాంకర్ సమావేశం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లోన్ ప్యాటర్న్ కూడా ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులకు మేము పోం, ఎవరి మీద వ్యక్తిగత దాడులకు పోం. చట్ట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడమే తెలిసినటువంటి పార్టీ నాయకుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరి మీద కక్ష సాధింపులుండవు. నువ్వు వైసీపీ రొంగ వేసావు కదా, లక్షల రూపాయల కోట్లు ఖర్చు పెట్టి, దాన్ని మళ్ళీ ఇంకొక రొంగ వేయడం కానీ, నీ బొమ్మలు ఉన్నాయని చెప్పి క్యాన్సిల్ చేయడం కానీ, ఇటువంటి విధానం